బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చాలా మంది చెప్తూ ఉంటారండి, మా వస్తువులు పోయాయి, ఇక్కడే పెట్టాను కనిపించటం లేదు అని. అయ్యయ్యో, దారిలో వస్తూ చూసామండి, లేదు కనిపించట్లేదు అని. అరెరెరే, మాతో పాటు తీసుకెళ్ళామే, ఏమైపోయిందో. అయితే పోయిన వస్తువులు కానీ పోయిన వ్యక్తులు కానీ మళ్ళీ తిరిగి రావాలి అని అంటే ఒకే ఒక్క ఉపాయం ఏంటంటే, ఒక నామాన్ని మనం పదే పదే జపించటం. ఆ నామం ఏంటంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇదొక్కటే చాలు. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామివారి ఉపాసకులు అనమాట. ఆయనకి సహస్ర బాహువులు ఉన్నాయి. ఆయన దత్తాత్రేయ స్వామివారిని విశేషంగా ఆరాధించి అనుగ్రహం పొంది ఎన్నో వరాలు కూడా పొందాడు. అందులో ఒక విశేషమైన పొందిన వరం ఏంటంటే, ఇలా పోయిన వస్తువులను తిరిగి తెప్పించటం అన్నమాట. ఈ సుమంతో సుమంతో కార్తవీర్యార్జున నమః అని మనం ఏకాగ్ర చిత్తంతో ఒక 108 సార్లు మనం జపిస్తే మనకు పోయిన వస్తువు ఎక్కడుందో దాని జాడ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది నిజం. అయితే మనం పఠించే మంత్రం ఎంత శ్రద్ధగా పఠిస్తే మనకు ఫలితం కూడా అంత శీఘ్రంగా లభిస్తుంది. చాలామంది మేము పఠించాము రాలేదు అని అంటే కుదరదు. ఆ పఠించటంలో ఉన్న ఏకాగ్రత, శ్రద్ధ, భక్తి, ఆత్మ నివేదన, ఇవి 4 ఉండాలన్నమాట. వీటితో పాటుగా మంత్ర జపం అనేది మనకు ఫలితాన్ని అందిస్తుంది. మంత్రమే ఎందుకండి అని అంటే, మననాత్ త్రాయతే ఇది మంత్ర అని అంటూ ఉంటారు. ఇటు భక్తుడికి అటు భగవంతుడికి మధ్య వారధి మంత్రం అన్నమాట. కాబట్టి ఏకాగ్ర చిత్తంతో పోయిన వస్తువులు కానీ వ్యక్తులు కానీ తిరిగి రావాలంటే జపించాల్సిన మంత్రం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. For more videos like this, subscribe Big TV channel.